పుష్ప డే 21 కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి. సో 1600 కోట్లతో అల్లు అర్జున్ అయితే బ్రేక్ చేసాడని చెప్పొచ్చు. దాదాపు బాహుబలికి దగ్గరగా అయితే ఉన్నాడు. సో ఈరోజు వీడియోలో దీని గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్ప. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప ది రూల్ జైత్రయాత్ర అయితే కొనసాగిస్తుంది. ఇప్పటికే అడ్డొచ్చిన ప్రతి రికార్డుని అయితే బద్దలు కొడుతూ దూసుకెళ్ళిపోతుంది ఈ సినిమా. సో అల్లు అర్జున్ జోరు చూస్తే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు నిజం చెప్పాలంటే. హిందీలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా తన పేట రికార్డును నెలకొల్పిన పుష్ప 2 21వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు సాధిస్తుందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే టెక్నికల్ రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు 450 కోట్ల పైగా భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అయితే తీసుకుంది కదా. సో ఈ 3 ఏళ్ల క్రితం పుష్ప 1 దేశాన్ని ఊపేసింది. క్రిస్మస్ కావడంతో 21వ రోజు అన్ని చోట్ల సాలిడ్ బుకింగ్ జరిగినట్లు ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు, హిందీలో 16 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 1 కోటి, ఓవర్సీస్లో 20 లక్షల చొప్పున మొత్తం 23 కోట్ల గ్రాస్ని అయితే వసూలు సాధించిందంట. సో ఇక 1597 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది వరల్డ్ వైడ్గా చూసుకుంటే. సో 22వ రోజు మార్నింగ్ షోల వరకే 1600 కోట్లు క్లబ్లోకి అయితే సినిమా చేరింది. సో మరో 200 కోట్లు కొడితే ఇక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ బాహుబలి 2ని అయితే పుష్ప 2 కొట్టేస్తుంది. మరి లాంగ్ రన్లో పుష్ప 2ని ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఎందుకంటే దాదాపు దగ్గరికి రీచ్ అయిపోయింది 1600 కోట్లు, అంటే బాహుబలి 2కి వచ్చేసి 1800 కోట్లు. సో ఇంకా 200 కోట్లు రావాలి. మరి ఇది లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో అయితే మనకు తెలియదు. బట్ చూద్దాం కలెక్ట్ చేయగలదా లేదా అనేది. దాదాపు నాకు తెలిసి ఇక జనవరిలో కూడా సంక్రాంతి వరకు మంచి మూవీస్ అయితే లేవు. సో సంక్రాంతి అప్పుడు అయితే ఇక మొత్తం ఆల్మోస్ట్ కొత్త సినిమాలు వస్తాయి. ఇక అయితే ఓటీటీలో కూడా వచ్చేద్ది. సో ఇది ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.